రెండో భార్యతో సహజీవనం చేస్తూ ఏఆర్ఎస్ఐ రెడ్ హ్యాండెడ్గా బుక్ అయ్యాడు. నెల్లూరు నగరంలోని పోస్టల్ కాలనీలో ఏఆర్ఎస్ఐ విధులు నిర్వహిస్తున్న వాసుకి మొదటి భార్య కుటుంబ సభ్యులు కలిసి దేహశుద్ధి చేశారు. నెల్లూరులో ఏఆర్ఎస్ఐగా పనిచేస్తున్న వాసు గత కొన్నేళ్లుగా మొదటి భార్య పిల్లలకు దూరంగా ఉంటున్నాడు. వాసుతో 30 ఏళ్ల కిందట సామ్రాజ్యం అనే మహిళతో వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తలు ఇద్దరిది సొంతూరు గుంటూరు. వీరికి కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు. అయితే 2017వ సంవత్సరం నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఇద్దరు కొన్నేళ్ల పాటు దూరమయ్యారు. 2018లో తన భర్త వాసు మౌనిక అనే మహిళతో వివాహం చేసుకున్నాడని మొదటి భార్య ఆరోపిస్తోంది. తన భర్త తనకి కావాలని భార్య డిమాండ్ చేస్తోంది. కాగా నెల్లూరులోని ఆదివారం అకస్మాత్తుగా సామ్రాజ్యం వాసు ఇంటికి వెళ్లడంతో మౌనికతో సహజీవనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో మొదటి భార్య కుటుంబ సభ్యులు ఏఆర్ఎస్ఐపై దాడి చేశారు. దీంతో మొదటి భార్య తన భర్త తనకు కావాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొంచెం